అగ్నిదేవా నా సీత ఇసుమంత కూడా కష్టం కలగకూడదు. అక్కడ సీతమ్మ తల్లి గొప్పతనం ఏం లేదా? రాముడు రికమెండేషన్ చేశాడు కాబట్టి అగ్నిదేవుడు కాల్చకుండా తెచ్చాడా? పైగా ఈ మొండమోపి యేసుక్రీస్తు నైటికిను మామూలు ప్రవక్త గడ్డానికి ముడిపెట్టినట్టుగా చేస్తున్నాడు. రామభద్రుడు పడిన బాధలు కాని చదివితే తెలుస్తాయి. నీ ఎక్స్ప్రెషన్స్ సన్నీ లియోన్ కూడా పెట్టదురా బహుశా. బ్రహ్మ పుట్టినప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు. మరి నీకు అసలు ఏమీ తెలియదు కదరా. మరి ఇంతసేపు ఎందుకు వాగా? పెద్ద తెలిసిన తెలివైనోడికి లాగా. మేము హిందువులు అంటారు, పెద్దమ్మ గుడి కూల్ చేస్తే ఒక్కడు వచ్చి మాట్లాడాల, ఇది ధర్మం. మొన్న నువ్వు వెళ్ళి మాట్లాడావా మరి అక్కడ? న్యాయం కోసం వెళ్ళి గుడి దగ్గర నిలబడ్డందుకు నీకు భక్తి ఉంటే నువ్వు బాబాని పొగుడుకో, పూజ చేసుకో, గుడి కట్టుకో. కానీ ఎవరి దగ్గరికి వెళ్తే సీతారాముల్లాగా వర్ధిల్లండి అని దీవిస్తారు చాలా మంది. ఓకే, రాముల వారు కానీ సీతమ్మ వారు కానీ వాళ్ళ లైఫ్ మనం చూసినట్లయితే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ఏమన్నా మీకు అనిపించినాయి ఎప్పుడన్నా? సీతారాములు ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ సార్ అది తప్పు. ఇప్పుడు మనం తప్పు. సీతారాములు అనేది హ్యాపీ మూమెంట్. సీతారాముల్లాగా వర్ధిల్లాలి అని అంటారు. ఎందుకు విడిపోయి ఉండాలని? ఏది లైఫ్ లాంగ్ అలా కాదు. ఇప్పుడు నువ్వు మాట అన్నావు. ఇప్పుడు అసలు ఆడు అడిగిన ప్రశ్న ఏంటి, వీడు చెప్పిన సమాధానం ఏంటి మొత్తం చూడండి. అసలు సీతారాములు ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నారు? అసలు సీతారాములు అంటేనే సంతోషం అంట. ఒరే ఒక్క క్లియర్ గా రామాయణాన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చుగా. ఇప్పుడు యాంకర్ ఏమడిగాడు అంటే సీతారాముల్లో ఉన్నటువంటి ఎప్పుడు విడిపోయి ఉండాలా అన్నాడు. ఎప్పుడు విడిపోయారు వాళ్ళు? సీతారాములకి పెళ్ళైన తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వనవాసానికి వెళ్ళారు. వనవాసంలో 13 సంవత్సరాల పాటు సీతమ్మ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాముడు ఎక్కడుంటే అదే నాకు అంతఃపురం అనుకుంది ఆ తల్లి. అడివైనా సరే, అయోధ్య అయినా సరే, నా రాముడు ఉన్నదే నాకు అంతఃపురం అనుకుంది. అలా సంతోషంగా గడిపారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ బాధపడలా. ఆ తర్వాత సీతమ్మ తల్లిని లంకకు చెరబట్టుకుపోయింది రావణాసురుడు ఒక 8 నెలల కాలం. ఈ 8 నెలలు కాస్త వాళ్ళు విడిగా ఉన్నారు. ఆ తర్వాత 11,000 సంవత్సరాలు ఇద్దరు కలిసి రాజ్యపాలన చేశారు. ఈనాడన్న రామాయణం ముఖం చూసి చస్తే కదా ఈ మొండ వీడు చూడాల. అతను తెలియదు యాంకర్ కాబట్టి. కానీ ఈ గాడిద నేను పందినని అదే పండితుడిని చెప్తున్నాడుగా. మరి పంది ఏం చెప్పాలి? రామాయణంలో అలా లేదు నాన్న, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయం సాక్షాత్తు సీతమ్మ తల్లి యతి రూపంలో వచ్చిన రావణాసురుడికి కూడా స్వయంగా చెప్పింది. ఆ తర్వాత వనవాసం పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు 11,000 సంవత్సరాలు కలిసి సంతోషంగా రాజ్యపాలన చేశారు. ఇంద్రుడు శచీదేవి స్వర్గంలో ఎంత వైభవంగా ఉన్నారో అంత వైభవాన్ని ఇక్కడ అనుభవించారు అని వాల్మీకి మహర్షి క్లియర్ గా చెప్పాడు కదా. కానీ ఈ దొంగ శ్రీగాడు ఉన్నాడు కదా, వీడు చెప్పడది. ఎందుకు? వీడికి తెలియదు బొచ్చు. వీడికి ఇదే కాదు, ఏ బొచ్చు తెలియదు. అందుకే వీడు దాన్ని చెప్పడం. అసలు సీతారాములు అంటేనే సంతోషం. ఎవడురా కాదండి. కానీ సీతారాములు కూడా సంతోషంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సీతారాముల ఎడబాటు 3 సార్లు జరిగింది. ఒకటి రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు, రెండోసారి సీతమ్మ తల్లి వనాలకి వెళ్ళాలని కోరుకున్నప్పుడు, మూడోసారి సీతమ్మ తల్లి భూప్రవేశం చేయాలి అనుకున్నప్పుడు. అర్థమైందా? ఈ 3 సార్లు కూడా సీతమ్మ తల్లి కోరుకున్న ప్రకారమే జరిగింది. ఈ 3 సందర్భాల వెనకాల కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం, భక్తి రహస్యాలు ఉన్నాయి. కానీ అది ఇప్పుడు చెప్పాలి అంటే చాలా లెంతీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంత పనికిమాలిన నికృష్టుడికి కౌంటర్ వేసే సమయంలో అంత ఉదాత్తమైన కథని చెప్పి ఆ కథ యొక్క విలువని తగ్గించే ఉద్దేశం నాకు లేదు. బట్ డెఫినెట్ గా దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, కంటిన్యూషన్. ఏం డౌట్ పడద్దు, ఈ వీక్ లోనే వస్తుంది ఆ వీడియో కూడా. అలాంటి సీతారాముల దాంపత్య జీవితం గురించి యాంకరే అరాకొర జ్ఞానంతో అడిగితే ఈ ట్యాంకర్ ముఖం వేసుకుని వీడి సమాధానం ఇట్లా చెప్పాడు. చూడండి వీడికి ఇంకా రామాయణం మీద ఎంత పరిజ్ఞానం ఉందో. విడిపోయి ఉండాలన్న ఎవరు విడిపోయారు అడగండి. సీతారాముల వారు పెళ్ళైన తర్వాత అరణ్యవాసం చేశారు కదా. నీకు సీతారాముల గురించి తెలుసా? ఒక్క నిమిషం. నీకు తెలుసా? గురువుల యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తూ శివధనుస్సుని విరిచాడు. ఓకే ఓకే, పెళ్లి నా తల్లిదండ్రులు చేస్తారు, నేను కాదు అని చెప్పాడు. సినిమాలో రానా రకాలుగా పెడతారులే, కానీ అందులో ఏముంది? ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. సినిమాల్లో నానా రకాలుగా పెడతారులే అంట. వీడు చూడండి సినిమా జ్ఞానం వీడిది కూడా. అక్కడ సీతమ్మ వారి యొక్క విధానంలో రావణాసురుడు చెరబట్టిన వేళ లంకలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ కన్నా కష్టపడ్డాడు. ఎలా? సీతమ్మ
ఎలా అదే చదువు ఓకే. తెలుస్తుంది. సీత 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 అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి జీవోత్సవం లాంటి జీవితాన్ని చూశాడు. ఆ సమయంలో రాజు కదా, ఎక్కడ రాజు? రాముడు క్షత్రియుడు. క్షత్రియుడు రాజు కాదు కదా. రాముడు క్షత్రియుడు, రాజపుత్రుడు, దశరథ తనయుడు. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోవాలా? ఎందుకు ఇంకొకరితో కలిసి ఉండలా? అడవిలో ఎవరు దొరకలేదేమో. ఏకపత్ని వ్రతుడని ఆనాడే శపథం చేశాడు. ఓకే. ఎక్కడ శపథం చేశాడు రా? నీకేమన్నా శివలో చెప్పాడా రాముడు వచ్చి? రాముడు ఎవరికీ శపథాలు చేసి ఎవరికో నిరూపించుకోవాలని చెప్పేసి దికావా చేయటం కోసం ఏకపత్ని వ్రతుడిని అని చెప్పి బిల్డప్ ఇవ్వలా. ఆయన ఏకపత్ని వ్రతం అనేది ఒక దీక్షగా పూనాడు. అందుకే సీతమ్మ తల్లి తనతో ఉన్నా, సీతమ్మ తల్లి తనతో లేకపోయినా సరే తను ఇంకో మహిళ గురించి ఆలోచన కూడా చేయలేదు, కలలో కూడా. చివరాఖరికి కొన్ని జానపద కథల్లో చెప్తారు, రావణ సంహారం తర్వాత మండోదరి నడుచుకుంటూ వస్తుంటే ఆవిడ నీడ దగ్గరకు వస్తుంటే కూడా ఇలా పక్కకు జరిపేశాడు అని చెప్పేసి చెప్తారు. అంటే రాముడి యొక్క ఔన్నత్యం ఎటువంటిది, స్త్రీ పట్ల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు, సీతమ్మ తల్లి పట్ల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడు అనేది నిరూపించడం కోసం ఇటువంటివన్నీ చెప్పారు. అయితే నువ్వు అన్నావు చూసావా, రాముడు సీత కంటే ఎక్కువ కష్టాలు పడ్డాడు అని చెప్పేసి. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడే కాస్త అన్నం తింటున్నాము, పెంట తినట్లేదు, నేను మనిషిని అన్న జ్ఞానం కలిగి ఉండాలి. అఫ్ కోర్స్ రాముడు కష్టాలు పడ్డాడు, అరణ్యాల్లో తిరిగాడు, ఒంటరిగా ఉండి మనోవేదనను అనుభవించాడు. కానీ రాముడు తన కష్టాన్ని చెప్పుకోవటానికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. రాముడికి సాయంగా రావటానికి కోట్ల మంది వానరులు ఉన్నారు, వీరులు ఉన్నారు. కానీ రాక్షసుల మధ్య ఒక అబల ఒంటరిగా గడిపింది 8 నెలల కాలం. ఎలాగో తెలుసా, పరమ కర్కోటకుడైన రాక్షసుడు వస్తే వాడితో మాట్లాడటానికి ఒక గడ్డిపోచను అడ్డం పెట్టుకుని వాడిని అడుగడుగున నువ్వు ఒక గడ్డిపోచవరా మూర్ఖుడా, ఒక నీచుడా, పురుగా అని చెప్పి పురుగు కంటే హీనంగా తీసి పడేస్తూ ధైర్యంగా బతికింది నా తల్లి. అది సీతమ్మ గొప్పతనం. సీతమ్మ పడినంత కష్టం బహుశా ఎవరు పడలా. కానీ నా తల్లి ఎప్పుడు నేను కష్టపడుతున్నాను అనే భావనతోటి లేదు. ఆ తల్లి ఎప్పటికీ కూడా నేను రాముణ్ణి చేరుకోవాలి అంటూ ఒక తపస్సులోనే ఉంది. భౌతికంగా మనకు చూస్తే సీతమ్మ తల్లి అక్కడ కుమిలిపోతున్నదే కనిపిస్తుంది. కానీ ఆ కుమిలిపోవటం వెనకాల కోరిక ఏంటో తెలుసా, రాముణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి అని చెప్పేసి. ఈ కథ వెనకాల కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. బహుశా నీకు ఇది కూడా అర్థం కాదు. అందుకే ఈ కథ గురించి కూడా నేనే ఒక వీడియో చేస్తాను. ఏకపత్ని వ్రతుడు ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి అంటారు. కరెక్ట్ అది కదా. ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరు దొరకలేదా, ఆయనకి దొరక్కపోవడం ఏమిటి? అడవిలో సార్ ఎవరు దొరకలేదని కాదు కాదు, అడవిలో ఎవరు దొరుకుంటారు? ఇది మరీ బాగుంది. అడవిలోనే అందమైన కన్యలు ఉంటారు, జలకన్యలు ఉంటారు, వనకన్యలు ఉంటారు. అబ్బో చదివితే తెలుస్తుంది లేదు. నేను చదివాను రా, నాకు ఆ దేబ్రు మొక్కం కన్యలు ఎక్కడ కనపడలా, ఆ జలకన్యలు కనపడలా, వరకన్యలు కనపడలా, వాడక కన్యలు కనపడలేదు. నీకెక్కడ కనపడ్డారా? నీకెక్కడ కనపడ్డారా రామాయణంలో? పైగా ఇంత నీచంగా మాట్లాడి చదివితే తెలుస్తుంది. నువ్వు చదివి సావురా, ముందు నువ్వు తెలుసుకు సావు మొండమోపి. కానీ ఆయన ఏమన్నాడు, ఈ జన్మలో నీకు నా అవసరం వచ్చినప్పుడు వరం ఇస్తాను, అప్పుడు వచ్చి ఆ రూపాన్ని ధరించి ఆ సమయంలో నువ్వు అక్కడ ఉందువుగానివి కాక అని ఒకరికి వరం ఇచ్చి పంపించేశాడు. ఎవరికిరా? కొంపతీసి నీకేమన్నాను ఏంటి? కానీ పెళ్ళాడలా. నేను ఏకపత్ని వ్రతుణ్ణి ఈ యుగంలో ఈ అవతారంలో నేను తీర్చలేనని పంపించాడు. ఎంత ప్రేమ లేకపోతే సీతా సాధ్వి మీద అటువంటి నిర్ణయం తీసుకొని ఆయన అలా నిలబడ్డాడు. ఆయన యొక్క కఠిన దీక్ష మనం తెలుసుకోవాలి. వదిలేశాడు సీత. సీతమ్మ తల్లి మీద ప్రేమ మాత్రమే కాదురా, ఆ అవతారపు లక్ష్యమే మానవాళికి ఒక మార్గదర్శనం చూపించడం. ఒక రోల్ మోడల్ గా ఉండాలనుకున్న వ్యక్తి ఆ రోల్ మోడల్ ఎటువంటి వాడై ఉండాలి అనే దానికి సజీవ స్వరూపం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పేసి. అందుకే మూర్తిభవించిన ధర్మమే రాముడు. ధర్మం అంటే ఏంటి అంటే సాక్షాత్తు రామచంద్ర ప్రభు పాటించింది ధర్మం కాదు, రామచంద్రుడే ధర్మము. ధర్మం యొక్క స్వరూపం పోతపోసుకుని వస్తే నా రాముడు. వదిలేశాడు సీతని అని కాదు. ఎందుకు కాదు, చదివితేనే అర్థమవుతాయి. ఊరే అడిగింది కరెక్టే కదరా, ఎందుకు వదిలేశాడు? ఆడు క్వశ్చన్ అడగటం తప్పే ఉంది? డౌట్ ఉంది అతనికి, అడిగాడు. డౌట్కి సమాధానం చెప్పొచ్చుగా. ఓహో మనకు సమాధానం తెలియదు కదా, అర్థమైంది. అది చెప్పకుండా అడ్డమైన సొల్లు అంతా చెప్తున్నావు. సర్లే, ఈ యూట్యూబ్ వాళ్ళకేమో కంటెంట్ కావాలి, వాళ్ళకి సేమ సచ్చినా వాడితే సేమ బతికినా వాడితే. అందుకే నీళ్ళంటోళ్ళు కూర్చోబెట్టేసి ఏదో పబ్బం గడుపుతున్నారు. జనాలు సిగ్గు లేకుండా 17,000 మంది చూశారు, 100 మంది కామెంట్లు చేశారు. టు ద సెకండ్, సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు ఆంజనేయుడు వెళ్తే ఎందుకు రాలా?
అమ్మా రా తల్లి నేను తీసుకెళ్తా అని అన్నాడు. ఒక్క నిమిషంలో ఒక్క అంగలో ఎత్తుకెళ్ళిపోతా అని అన్నాడు. రాలా. ఎందుకని? చెప్పండి. ఎవరు ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎందుకని అంటే, నాన్న హనుమ, ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళగలవు, నేను నీతో రాగలను, కానీ వైవాహిక జీవితంలో ఉన్న నేను, స్త్రీ ధర్మాన్ని పాటించాల్సిన నేను, నా భర్తని కాకుండా ఇంకొక రకమైన విధానంలో ఆ ఆలోచన చేయకూడదు. అలా చేస్తే నా భర్తని అవమానించినట్లవుతుంది. ఇక్కడ ఉన్న ఈ దుష్ట రాక్షసుడికి నేను అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నా భర్తే నన్ను కాపాడుకుంటాడు, నా భర్త నన్ను తీసుకెళ్తాడు, ఆ రోజు వస్తాను నాన్న అని చెప్పింది. నీ మా అమ్మ చెప్పిందిరా సీతమ్మ తల్లి అలా చెప్పిందని చెప్పేసి. సీతమ్మ తల్లి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారితో ఏం మాట్లాడారో వింటే అర్థమైసి వస్తుందిరా. ఆ తల్లి అంట నేను రాముడి భార్యగా ఉండి ఇంకో వ్యక్తితో అలాంటి ఆలోచన చేయకూడదు అందా. నీ మామ చెప్పిందా? లాంబడి కొడకల్లారా, ఒక్కొక్కడు రామాయణాన్ని ఎంత తప్పుదారి పట్టిస్తున్నారా. కర్మ ఏంటంటే, పురాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క దానికి, ఇతిహాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క ఘట్టానికి 10 నిమిషాలు పావుగంట పోతుంది. ఈ 10 నిమిషాలు పావుగంట చెప్పే ఓపిక నాకున్నా, చూసే ఓపిక మా జనాలకు లేదు. కాబట్టి కొన్ని క్రిస్ప్గా చెప్తున్నా, కొన్ని స్కిప్ చేస్తూ చెప్తున్నా. ఇప్పుడు ఒక్కసారన్నా సరే నేను చెప్పింది కరెక్ట్ అని నిరూపించుకోవటానికి నువ్వన్నా డిబేట్కి రారా. నువ్వు నచ్చిన ఛానల్కి పిలవరా. నువ్వు మాట్లాడిన మాటల మీదే మాట్లాడదాం రా. నేను చెప్పే మాటల మీద వద్దురా, దౌర్భాగ్యుడా. దీనికన్నా ట్రై చేయరా. ఊరే నువ్వు అన్నం తింటే, నువ్వు ఏదో ఒక పూటన్నా అన్నం తింటే, రెండో పూట ఎట్టాగు నువ్వే తింటున్నావులే, ఏదో ఒక పూటన్నా అన్నం తింటే ఈ ఛాలెంజ్ కన్నా నిలబడరా. సీతమ్మ వారి కష్టాలే నేను చూశాను, రాముల వారి కష్టాలు నేను అసలు చూడలేదంటున్నా. దానికి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేశాడు. ఇప్పుడన్నా ఆన్సర్ చెప్పరా ప్లీజ్ రా. ఎందుకు దీవిస్తారు అలా? ఆవిడ నీకు తోచింది కాకుండా అక్కడ రాసింది చెప్పు ప్లీజ్. అదే చెప్తున్నా. ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో ఒక ప్రాణానికి అలా ఉన్నటువంటి దంపత ద్వయం అది. ఇక పరమేశ్వరుడు అయితే సగభాగమే ఇచ్చేశాడు పార్వతికి. అడిగిన దానికి చెప్పరా. ఇక్కడ సీతారాముల గురించి అడిగితే పరమేశ్వరుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఆ తదుపరి నువ్వు అన్నావు మరి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష. ఇప్పుడు అగ్ని పరీక్ష ఎవరికి? అందరూ చూసే సీతమ్మక కాదు, తన భార్య అయినటువంటి సీతా సాధ్విని నలుగురు కూడా రేపటి రోజున ఎక్కడ అవమానిస్తారో, ఎక్కడ కించపరుస్తారో, ఒక చాకలి వాడు అన్న మాట ఆ నోట పాకి రాజ్యమంతా ప్రబలి నా సీతని తప్పు పడతారు. కాబట్టి నేను మనసు చంపుకొనైనా. ఇందాకే కదరా సినిమాలు బట్టి మాట్లాడకూడదన్నో. ఎక్కడన్నా రామాయణం మొత్తం మీద ఒక్కసారి చూపించు. చాకలివాడి మాటని బట్టి పంపించేశాడు అన్న మాట. చివరికి నువ్వు సినిమా రొట్ట రామాయణాలే చూసి ఇదే అని చెప్పి ప్రచారం చేస్తున్నావు. నువ్వేమంటావు? చదివితే తెలుస్తుంది అన్నావు. అందుకే చదివాడు ఫస్ట్. ఈ పరీక్ష నిర్వహించి నా సీతా సాధ్వి ఏమిటో ఈ అందరికీ తెలియచెయ్యాలి, ప్రపంచానికి తెలియపరచాలి అని అగ్ని పరీక్ష పెట్టి, అగ్నిదేవా నా సీత ఇసుమంత కూడా కష్టం కలగకూడదు అని బాహ్య ప్రపంచంలో అగ్నిదేవుడికి ముందుగానే తెలియపరిచి. నువ్వు ఏదైనా అబద్ధం చెప్పాలనుకుంటే ఫస్ట్ పదాలు అర్థం చేసుకో అని. బాహ్య ప్రపంచంలో బాహ్య ప్రపంచం అంటే అందరూ చూసేది, బయట కనిపించేది. అలా చెప్పుండ్రు అంతర్ముఖంగా లేదా సూక్ష్మంలో అని చెప్పేసి చెప్పాలి. అర్థమైందా నికృష్టుడా? పోన సరే అదంతా పక్కన పెట్టు. అసలు శ్రీరామచంద్రుడు అగ్నిదేవా నా భార్య ఇసుమంత కూడా కష్టం కలగకూడదు అంటే అక్కడ సీతమ్మ తల్లి గొప్పతనం ఏం లేదా? రాముడు రికమెండేషన్ చేశాడు కాబట్టి అగ్నిదేవుడు కాల్చకుండా తెచ్చాడా? నీ పాపిష్టి యాదవ్వా. అగ్నిదేవుడు సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి, మా పాతివ్రత్యానికి ఉన్న శక్తికి తట్టుకోలేక సీతమ్మ తల్లి శరీరాన్ని కాదు కదా, ఆవిడ శరీరం పై మీద ఉన్న వస్త్రం అంచుని కూడా ఏమీ చెయ్యలేక, బాబు నా వల్ల కాదు, అగ్నిదేవుడినైనా నేను కూడా, సర్వభక్షకుడినైనా నేను కూడా, నేను ఏమీ చేయలేని తల్లిని అంత గొప్ప శక్తిమంతురాలు అని చెప్పేసి దండం పెట్టి రామచంద్రుడికి అప్పచెప్పి వెళ్ళాడు. ఆ గొప్పతనం రాముడు రికమెండేషన్ది కాదు, సీతమ్మ తల్లి డెడికేషన్ది. నికృష్టుడా, నీచుడా. పైగా ఈ మొండమోపి యేసుక్రీస్తు నైటికిను మహమ్మద్ ప్రవక్త గడ్డానికి ముడిపెట్టినట్టుగా చేస్తున్నాడు. ఎప్పుడు అగ్ని పరీక్ష, ఎప్పుడు సాకలి నింద కదా. రెండింటికి సంబంధం ఉందారా? దీనికి దానికి దాదాపు 11,000 సంవత్సరాల గ్యాప్ ఉంది. రెండింటిని కలిపి కొట్టరా కావేటరంగా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నారు గబ్బేదవగాడు.
సీతామహాసాధ్విని అగ్ని పరీక్షకి పంపించాడని ప్రపంచానికి తెలుసు. కానీ కనపడని అగ్ని లాంటి రోదనలో శ్రీరామచంద్రుడు ఎంత బాధ అనుభవించాడో చదివితే తెలుస్తుంది. గాని ఒరే ఎవడో ఒకటి వీడికి షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇవ్వనరా, వీడు యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఎక్కడే చూపించేస్తున్నాడు. ఛీ, వీడు సినిమాల్లో ఎట్టకు ఫెయిల్డ్ ఆర్టిస్ట్ అని అర్థమైపోతుంది. కనీసం షార్ట్ ఫిల్మ్ లో అన్న ఎట్టకు అది కుదరకపోతే ఏదో ఒక ఆర్ట్ ఫిల్మ్ లో అయినా ఈయన ఒక యాక్టింగ్ ఇవ్వండిరా, ఒక క్యారెక్టర్ ఇవ్వండిరా, మీకు దండం పెడతాను, మాకు ఈ కర్మ తప్పిద్దురా నాయన. ఛీ, సినిమాల్లో చూస్తే తెలుస్తుందా? తెలియపోవచ్చు. ఈడు చెప్పిందే సినిమా రామాయణం. నానా శ్రీరామచంద్రమూర్తి సీతా సీత అని దిక్కులు పిక్కటిల్లేలా గుండెలు అవిసేలా రోధిస్తున్నప్పుడు ఆ మాతృమూర్తి వచ్చి నీకు సీత అంటే ఇంత ప్రాణమని అనుకోలేదు, నా ప్రాణమైన నువ్వు నీ ప్రాణానికి హాని తెచ్చుకొని నన్ను గర్భశోకానికి గురి చెయ్యకు తండ్రి అని అడిగింది. ఎప్పుడురా శ్రీరామరాజ్యం సినిమా చూసి గాలి నింగి నేల భూమి నిప్పు నీరు అంటూ ఈ సాంగ్స్ విన్నావు అనుకో ఇట్టాగే అర్థమైంది. రామాయణం చదువు, అర్థమైందా? ఇదంతా కూడా ఉత్తరాఖండలో ఉంటుంది. ఒకసారి ఉత్తరాఖండ అట్లీస్ట్ ఆ ఉత్తరాఖండ ఒకటన్నా చదివాడవరా ప్లీజ్ రా. తదుపరి నువ్వు అన్నావు పిల్లల్ని కన్నారు, పిల్లలు వచ్చారు, తరువాత భూమాతలో కలిసిపోయింది. ఇక్కడ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ యుగంలో ఆ అవతారానికి అంతిమ ఘట్టంలో చెయ్యాల్సిన బాధ్యత ఏమిటంటే రామభద్రుడి యొక్క పుత్రులు చేతగాని వారు కాదు, రాజ్యపాలన చెయ్యగలిగేటటువంటి మహాధీరులు, సూరులు, అపర పరాక్రములు అని తెలియజేయడం కోసమే ఆ ఘట్టం అనేది బాహ్య ప్రపంచానికి రామభద్రుడు చూపించిన విధానం. ఇప్పుడు లవకుశులకు పట్టాభిషేకం చేయాలి, వీళ్ళు చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? అంటే రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు దశరథుడు రేపు చచ్చిపోతానే వాళ్ళు పట్టాభిషేకం చేస్తానని చెప్పాడా? మరి సీతారాములు మాత్రం వీళ్ళకి పట్టాభిషేకం చేయాలి కాబట్టి వీళ్ళకి పట్టాభిషేకం చేసి మనం చచ్చిపోవాలనుకున్నారా? విఘ్నులైన హిందూ సోదరులారా, వీడు నిజంగా చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. కానీ వదిలేండి, చట్టవిరుద్ధం కాబట్టి నేను ఆ పని చేయను. మీరు కూడా దయచేసి ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో కనపడితే వీడి మీద దాడి చేసి చెప్పులతో కొట్టడం లాంటివి చేయకండి. ఆ తదుపరి అవతారం చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు రామభద్ర అని తలుచుకుంటూ అమ్మా తల్లి ఇక నీ అవతారం పూర్తయింది, నేను తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అని తీసుకుని వెళ్ళిపోయింది భూదేవి. ఇంతగా భార్య గురించి ఇప్పుడు బాహ్య ప్రపంచానికి సీతాసాధ్వి కార్చిన కన్నీళ్లు కనబడుతున్నాయి. అంతే, సినిమాల్లో టీవీలో చూపించి తెచ్చారు కాబట్టి. మరి రామభద్రుడు కార్చిన కన్నీళ్లు కానీ రామభద్రుడు పడిన బాధలు కానీ చదివితే తెలుస్తాయి. నీ ఎక్స్ప్రెషన్స్ సన్నీ లియోన్ కూడా పెట్టదురా, బహుశా మియా మల్కోవా కూడా పెట్టదురా. నువ్వు అట్లా పెడతావు, చదివితే తెలుస్తుంది. నువ్వు చదివి చస్తే తెలిసేది, మాకు ఈ కర్మ తప్పు ఉండేది. సార్ ఇప్పుడు రాములు వారికి లక్ష్మణుడు అంటే ఎక్కువ ప్రేమ, సీత గారు అంటే ఎక్కువ ప్రేమ? నీకు నీ భార్య అంటే ప్రేమ, నీ తల్లి అంటే ప్రేమ? లక్ష్మణుడు తల్లి కాదు కదా. నేను అడిగిన దానికి చెప్పు. నీ భార్య అంటే ప్రేమ, నీ తల్లి అంటే ప్రేమ? ఇద్దరంటే ప్రేమ కదా. అవి మనకి కనపడే మానవ రూపాలు. శ్రీ మహాలక్ష్మి రూపమే సీతాసాధ్వి, ఆదిశేషుడి రూపమే లక్ష్మణుడు. నిత్యం తన ఆదిశేషుని పడగ నీడలో శ్రీ మహావిష్ణువుని కాపు కాచేటటువంటి విధానంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాడే లక్ష్మణుడి రూపంలో ఉన్న ఆదిశేషుడు. ఇందులో వేరే ఏముంది? నేను అడిగిన దానికి అంతర్యం వేరు, మీరు చెప్పింది నాకు కరెక్ట్గా అర్థమైంది. రెండు సీత ఎవరి పాత్ర వారిది. సార్ అయితే ఆన్సర్ క్లియర్ గా ఉందిరా. యుద్ధకాండలో లక్ష్మణస్వామి మూర్చెల్లినప్పుడు స్వామివారు స్వయంగా చెప్పిన ఒక మాట ఉంది, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే భార్య కావాలంటే ఇంకొకళ్ళు దొరుకుతారు, బంధువులు కావాలంటే అనేక మంది దొరుకుతారు. తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదర అన్నారు. అంటే ఏ దేశానికి వెళ్ళినా నీలాంటి తమ్ముడు నాకు దొరుకుతాడేరా, నిన్ను బ్రతికించుకోలేకపోతే నేను బ్రతికి దండగా అనుకున్నారు. నేను సీతని రక్షించి తెచ్చినా కూడా నా ప్రాణం మిగిలి దండగా అని చెప్పేసి చెప్పుకున్నారు. ఇక్కడ రామచంద్ర ప్రభు స్వయంగా చెప్పేశారు కదా, నాకు నీలాంటి తమ్ముడు ఇంకెక్కడ దొరకడు, నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను అని చెప్పేసి స్పష్టంగా చెప్పు. సీతమ్మ రాముడు ఇద్దరు వేరు కాదు, ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు లేరు. కానీ రాముడికి బహిప్రాణం ఎవరు అంటే లక్ష్మణస్వామి.
ఇది స్పష్టంగా రామాయణంలో ఉంటే దీన్ని ఎలా చెప్పకుండా డొంక తిరుగుడంతా దొడ్డి కథలని చెప్తావు ఎందుకు మడ్డెతవా? అయితే సీతామాత స్వాముల వారికి దూరం అయినప్పుడు తల్లి కోసం అతను గర్భశోకం మిగిలించకుండా బ్రతికారు అని చెప్తున్నారు. మరి అలాగే తమ్ముడు చనిపోతే తమ్ముడు వెనకాలే ఎందుకు చనిపోయారు ఎవరు? రాముల వారు. తమ్ముడు చనిపోవడం ఏంటి? లక్ష్మణుల వారు చనిపోలేదా తండ్రికి? ఈయనకి తెలియదు. అవతారం అంతర్ధానం అయిపోయింది అంటారు. మీరు అలా చెప్తారు, మేము ఇలా ఓకే. అనుకుంటాం. రాముల వారి యొక్క అవతారం పూర్తయిన తరువాత ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరిగా వారి అవతారాన్ని పూర్తి చేసుకొని తిరిగి వైకుంఠం చేరుకున్నారు. అంతే. ఇది ఒక యాజ్ సింపుల్ యాజ్ దట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రాముల వారితో పాటు భరతుడు, శత్రుఘ్నుడు, ఇంకా అనేక మంది వానర వీరులు, రాక్షస వీరులు వీళ్ళందరూ కూడా రాముల వారితో పాటు అవతార పరిసమాప్తి చేశారు. మరి లక్ష్మణుడిని మాత్రం ఒక 2 రోజుల ముందు ఎందుకు అవతార పరిసమాప్తి చేయాల్సి వచ్చింది? డౌట్ అడిగాడు యాంకర్. ఆ డౌట్ కదా నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే లక్ష్మణ స్వామి ఎవరు? సాక్షాత్తు ఆదిశేషుడు. అంటే స్వామివారు ఎక్కడైతే సేద తీరుతూ ఉంటారో ఆ శేష పాన్పే ఈయన. స్వామివారు వెళ్ళాలి అంటే స్వామివారి కంటే ముందు అక్కడ ఆయనకి ఆ శేష తల్పం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆయన ఒక 2 రోజులు ముందు వెళ్ళారు. అవతార పరిసమాప్తి కాస్త ముందుగా చేసుకున్నారు వైకుంఠానికి. అంతే. ఇది సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇలా చెప్తే. కానీ అలా చెప్పకుండా దాని వెనకాల ఏముందో తెలుసా, ఈడు ముందు ఏముందో తెలుసా అని చెప్పేసి ముందు వెనకాల కథలు చెప్పావు అనుకో, అరే దొంగశ్రీ రాఘవ శర్మ, నిన్నేమన్నా అందావంటే నువ్వు నా రాఘవరాముడి పేరు పెట్టుకున్నావు, రాఘవుడి పేరు పెట్టుకున్నావు, అందుకని నిన్నేం అనలేకపోతున్నాంట నీ పేరుని. లేకపోతే నీ పేరుకు ఉండేదిరా వంకర్లు తిప్పి టెంకరింగ్ వేసేవాడిని. పైగా ఆ యాంకర్ 1కి 10 సార్లు మీరు అలా అంటారు, మేము ఇలా అంటాం, చచ్చిపోయాడు 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 అంటే అది చావు కాదు. పదే పదే ఆ పదం వాడకరా ఎదవ్వా అని చెప్పి నువ్వు చెప్పాలి. ఎందుకంటే మీ ఇద్దరికి బాగా సాన్నిహిత్యం ఉండి రాయ్ నాన్న అంటున్నావు కాబట్టి అరే నాన్న ఒరే ఎదవ నాన్న అలా అనకూడదురా అని చెప్పాలి. ఇప్పుడు నేను అనలేను, ఎందుకంటే నాకు అతను ఒక యాంకర్ కాబట్టి ఐ విల్ రెస్పెక్ట్ హిమ్. కానీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు కదా ఎవరికి. నువ్వు అందరినీ అరే ఊరే అంటావు కాబట్టి ఆయన కూడా చెప్పాల్సింది. మరి ఎందుకు చెప్పలా? ఇక్కడ ఆడెవడో కొట్టించుకున్నట్టు 2 చెక్కలకి 3 మేకులేసి బొంగులు కొట్టించుకుని చచ్చిపోయినట్టు ఆ ఎండిపోయిన పీనుగులాగా అనుకుంటున్నాడా? లేదు, ఇంకో మతాల్లో కూర్చోబెడతారు కదా, పాచిపోయిన శవాలని దుప్పట్లు కప్పి చద్దర్లు కప్పి కూర్చోబెడతారు కదా. అట్లాంటి శవాలు ఏమైనా ఉన్నాయనుకున్నారా చచ్చిపోవటానికి? లక్ష్మణ స్వామిది కానీ రామ భరత శత్రుఘ్నుడిది కానీ ఎవరివైనా దేహాలు దొరికి వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏమన్నా అంత్యేష్టి చేయటం ఎక్కడన్నా రామాయణంలో చెప్పబడిందా? దేహం దొరకలేదు అంటే ఆ రామాయణ ఘట్టంలోనే చాలా క్లియర్ గా ఉంది. రాముడు ఎప్పుడైతే సరయూ నదిలో అలా పాదం మోపారో ఆ మోపిన వెంటనే దివ్య దేహంతో వైకుంఠానికి వెళ్ళిపోయారు. చతుర్భుజుడై విష్ణు రూపుడై ఆయన వైకుంఠానికి చేరుకున్నారని రామాయణంలో ఉంది. చదివితే తెలుస్తుంది. దరిద్రుడా, ఎప్పుడైనా చదివి చచ్చామా? చదవంగా. అందుకే మనం వాడు మాట్లాడుతున్న తప్పుడు మాటల్ని కూడా ఎదురుగా కూర్చుని ఖండించలేని దౌర్భాగ్య స్థితిలోకి ఉన్నాం. దిక్కుమాలిన వెధవ భగవంతుడు. మీరు నేను అతని శూన్యంలోనే చూస్తా, మీరంటగా నేను ఎక్కడ వెళ్ళను. కాకపోతే దేవుడు అనే వ్యక్తి ఒక పవర్, అతనికి సర్వం తెలుసు. అటువంటిప్పుడు యుగానికి ఒక అవతారం ఎందుకు? లేదంటే యుగానికి 2-3 అవతారాలు ఎందుకు? నేను అదే అంటున్నా. ఈ అవతారాల గురించి తెలుసుకోవాలి అంటే చదివితే తెలుస్తుంది. చదివితేనే తెలుస్తుంది. ఈ దేవతలకి రాక్షసులకి మధ్య జరిగే యుద్ధం. రాక్షసులు ఎవరు సార్? రాక్షసులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? జన్మతః వాళ్ళకి దక్కిన జీవితం అది, వాళ్ళకి దక్కిన జన్మది. అంటే క్రూరమైనటువంటి విధానంలో వచ్చిన వాళ్ళు రాక్షసులు. రాక్షసులు అంటే ఎవరు? ధర్మబద్ధమైనటువంటి విధానంలో జీవనం సాగిస్తున్న వాళ్ళని, హింసించే వాళ్ళని రాక్షసులు అంటారు. దరిద్రుడా, దేవ దానవ యక్ష రాక్షస గంధర్వ కిన్నెర కింపురుష ఇవన్నీ కూడా జాతులే. అన్ని రకాల జాతులు ఉన్నాయి. ఈ రోజున హిరణ్యకశపుడు అనేవాడు పరమ క్రూరుడు, వాడు రాక్షసుడే. కానీ వాడి సంతానమైన ప్రహ్లాదుడు కూడా రాక్షస జాతి సంబంధించిన వాడే. ఆ ప్రహ్లాదుడి కొడుకైన విరోచనుడు కూడా రాక్షసుడే. ఆ విరోచనుడు కుమారుడైన బలి కూడా రాక్షసుడే. కానీ ఆ ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి ఎంత కరుణించాడు. ప్రహ్లాదుడు రాక్షసుడిగానే ఎంచబడుతున్నా కూడా తను సద్గుణాలతోనే ఉన్నాడు. జన్మతః వచ్చింది అని మా అమ్మ చెప్పిందిరా. ఆ తర్వాత ఉన్న బలి చక్రవర్తి రాక్షసులకు అనుకూలంగా ఉంటున్నా సరే ధర్మబద్ధంగానే ఉన్నాడు కాబట్టి ఆ బలిని పాతాళానికి అనిచేసి పాతాళానికి రాజుగా చేసి ఆ రాజుకి బయట కాపలాగా మళ్ళీ ఆ విష్ణుమూర్తి ద్వారపాలకుడిగా ఉంటున్నాడు. అంటే
ధర్మబద్ధంగా జీవించేవాడు రాక్షసుడైనా సరే భగవంతుని వాడి అంతే కనికరిస్తాడు. అలాగే రావణాసురుడు రాక్షసుడు, రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు కూడా రాక్షసుడే. కానీ రావణాసురుడిని కుంభకర్ణుని చంపిన రాముడు అదే విభీషణుని మాత్రం కరుణించాడు. ఎందుకు? మరి రాక్షసుడంటే మంచి వాళ్ళని పీడించేవాడై ఉండాలి అంటున్నావు కదా, విభీషణుడు రాక్షసుడే అని మంచి వాళ్ళని పీడించలేదే. కాబట్టి రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, దేవతలలో కూడా చెడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. చదివి సావు, చదువు 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 అని చెప్పేసి యాంకర్కి చెప్పటం కాదురా, ట్యాంకరో, నువ్వు చదివి సావు. ఓకే సార్, అయితే వాళ్ళని బ్రహ్మ పుట్టించలేదా? బ్రహ్మేగా అందరినీ మరి పుట్టించారు. అటువంటిప్పుడు రాక్షసులు ఎందుకు పుట్టించారు సార్? మరి మగవాడిని ఎందుకు పుట్టించాడు, ఆడదాన్ని ఎందుకు పుట్టించకుండా ఎందుకు ఆపలేదు? నీ దిక్వాల్ లాజిక్లో నువ్వు ఆ యాంకర్ ఇంట్రొడక్షన్ లో అప్పుడు చెప్పాడు కదా నేను ఎంతో అభిమానించే వ్యక్తి అని. కనీసం ఆ కాంప్లిమెంట్ కన్నా ఆశపడి నువ్వు కాస్త మంచి విషయాలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆయన ఏమో సన్ ఆఫ్ సత్యమూర్తి ఎట్టా ఉందంటే నువ్వేమో శంకరాభరణం స్టోరీ చెప్పుకొస్తున్నావు ఎందుకురా? ఆయన అడిగింది కదా నువ్వు చెప్పాలి. దట్ ఈస్ డిఫరెంట్ సార్. ఎందుకంటే ఇది వేరు, నేను రాక్షసులు సమాజానికి హానికరం. ఈ భార్య భర్తల వల్ల ఒక ఆడ మగ రాక్షసుడు అని ప్రత్యేకంగా పుట్టడు, పుట్టినవాడు రాక్షస చర్యలతో బ్రతుకుతాడు. ఓకే, దీనికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసా, మళ్ళీ మళ్ళీ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు, ఓపిక అంతకంటే లేదు. వీడి జ్ఞానాన్ని అందరూ క్వశ్చన్ చేయండి ప్లీజ్. వీడి పేరు రాఘవ శర్మ, తోక కూడా పెట్టుకున్నాడు బ్రహ్మశ్రీ అని చెప్పేసి. వీడికి బ్రహ్మజ్ఞానం లేదు, కనీసం ఏ జ్ఞానం లేదు వీడికి, దరిద్రుడికి. స్వార్థం కోసం వాడు చేస్తున్నాడు అనుకో, అది ఇతరులకి హాని కలిగిస్తుంది అనుకో, వాడిని చూడరా వాడు రాక్షసులాగా ఎలా ప్రవర్తిస్తున్నాడు రాసింది బ్రహ్మగారిగా మొత్తం ఆయనే. మరి అటువంటి రాయకుండా ఉండొచ్చు కదా. అలా తప్పు కదా. అలా ఎలా నువ్వు నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలవు, ఇంకొకరు తీసుకోగలరా? అంటే బ్రహ్మ వాళ్ళ ఒరే గబ్బోడా, ఒక్కసారి విష్ణు పురాణము మనుధర్మ శాస్త్రము చదివి సావు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపతుల్ని సృష్టించాడు, ప్రజాపతులు మనువుల్ని సృష్టించారు. ఆ ప్రజాపతుల సంతానంలోనే దేవతలు వచ్చారు. అదితి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు దేవతలు అయ్యారు, దితి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు దైత్యులు అయ్యారు. రాక్షసులు వేరు, దానవులు వేరు, దైత్యులు వేరు. ఇవన్నీ వీడికి తెలియాలి. వీడికి తెలియదు. కానీ ఇందాక చెప్పాడు సార్, నాకు తెలిసిన దాని గురించి మాత్రమే మాట్లాడతానని. వీడు ఇప్పుడు దాకా మాట్లాడిన దానిలో వాడికి తెలిసి మాట్లాడిన విషయాల్లాగా ఏమనిపించినాయో మీరు చెప్పండి. అదే వీడి 1:25 వీడియోకి నేను కౌంటర్ చేద్దామని కూర్చున్నా. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా వచ్చేస్తే ఇప్పటికైంది 37 నిమిషాలే, అంత రొట్ట వచ్చింది. ఇప్పుడు 1:25 చేయాలంటే ఈయన ఎంత ఖండించాలి, కండాలుగా నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళ కడుపుని పుట్టిన పిల్లల గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆగండి సార్, ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏమవ్వాలో అనే నిర్ణయం తీసుకుంటే తొక్కి కప్రచేస్తున్నట్టు అని చెప్పారు ఇందాక. ఏంటి? ఇప్పుడు పిల్లలకి చదువు అనేది హెవీగా ఎక్కిస్తున్నారు, భయంకరంగా ఎక్కిస్తున్నారు. అటువంటిప్పుడు తల్లిదండ్రుల కోరికలు పిల్లల మీద రుద్దుతున్నారు. మరి బ్రహ్మగారు ఆయన చెప్పనేరా, నువ్వెందుకు డైవర్ట్ చేస్తున్నావు? ఓహో, సమాధానం దాటేయటానికా? కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసే కదా మనకి కింద పంపించింది. ఆయనకి ఎవరు ఇచ్చారు? మన జీవితాన్ని రాశారు ఎవరు? బ్రహ్మ యొక్క విధానము సృష్టికర్త. నాకు తెలిసిన పరిజ్ఞానంలో బ్రహ్మ తను సృష్టించాడు. ఆ సృష్టించిన విధానంలో ఒక్కొక్కరి జీవితం ఇది అని రాశాడు. వీడు గుణకర్మలని బట్టి వీడు ఇలా ఉంటాడని రాశాడు. సార్ నేను కూడా అడుగుతుంది, ఇప్పుడు తల్లిదండ్రులు చేస్తుంది అదే కదా. బ్రహ్మ పుట్టినప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియదు. ఒరే నీకు అసలు ఏమీ తెలియదు కదరా, మరి ఇంతసేపు ఎందుకు వాగా? పెద్ద తెలిసిన తెలివైనోడికి లాగా తెంగర. మరి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మీరు బ్రహ్మ రాశారు అంటున్నారు. నేను చదివాను. మీరు చదివాను కాబట్టి బ్రహ్మ సృష్టిస్తాడు. ఇది మరీ బాగుంది. బ్రహ్మ సృష్టిస్తాడు, శ్రీ మహావిష్ణువు సకల భోగభాగ్యాలు ఇస్తాడు, పరమేశ్వరుడు సమయం అయిపోగానే సమవర్తిని పిలిచి తీసుకుపో అంటాడు. అంతే. ఇప్పుడు రోడ్డు మీద అడుగు తినే వాళ్ళందరికీ శ్రీ మహావిష్ణువు పూజ చేసే హక్కు కానీ పూజ వాళ్ళ యోగాలని బట్టి వాళ్ళ కర్మలని బట్టి వాళ్ళది దక్కించుకుంటారు. ఎందుకు అంబానీని మాత్రమే అలా ఉంచాడు? ఒరే యోగాలను బట్టి కర్మలను బట్టి అంటున్నావు. అసలు యోగానికి కర్మకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, విను, యోగ కర్మసు కౌశలం అని చెప్పేసి. యోగం అంటేనే ఏ కర్మని ఎంత నైపుణ్యంతో చేయొచ్చో తెలుసుకోవటమే. అర్థమైందా? నువ్వు అక్కడ యోగాన్ని బట్టి కర్మని బట్టి అని చెప్పేసి ఎందుకురా ఇట్లాంటి కర్మగాలిపోయిన కబుర్లు చెప్తావు శర్మ? కర్మలు అంటే ఏంటి సార్? ఏది మనం చేసుకున్న సత్కర్మ దుష్కర్మ అంతే. నా వల్ల కాదురా రే. కర్మ అంటే మనం చేసుకునే సత్కర్మ దుష్కర్మనా? మనం చేసే ప్రతి పని కర్మే. కర్మ అనే పదానికి అర్థమే పని. అది నువ్వు ఏదైనా చెయ్యి, అది కర్మే. దాని వల్ల వచ్చే
ఫలితాన్ని బట్టి అది సత్కర్మ దుష్కర్మ అనేది ఉంటుంది నీచుడా. అంతే. ఎప్పుడు చేసుకున్నావే? అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి కోటీశ్వరుడికి పుడతాడు, ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఉన్నాడు పుడతాడు. ఆ, అందుట్లో కర్మ ఎవరిది? బ్రహ్మ రాసిన రాత. నేను అదే అంటున్నా. సరే, నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పనా? చెప్పండి. ఒరే ముందు ఆడు అడిగిన దానికి కదా నువ్వు చెప్పాలి, తర్వాత నువ్వు అనుకున్నది చెప్పాలి. ఒకడంటాడు, నాన్న నాకు దేవుడు కనిపించట్లేదు, నాకు దేవుణ్ణి చూపించవా అని అంటాడు. సరే నాన్న అని ఎత్తి భుజాలకు ఎత్తుకుంటాడు, దేవుడు కనిపిస్తాడు. వీడు ఆ దేవుడిని చూసి నవ్వుతూ దండం పెడతాడు. కానీ వాడికి తెలియాల్సిన విషయం ఏంటి? వాడెక్కింది దేవుడి మీదే అని. ఓకే. అరే కొంపదీసి నీకేమన్నా మెదడువాపు ఉందా? ఎంత జ్ఞానం అయిపోతున్నావు, ఎంత మెదడే ఉన్నా స్వెల్లింగ్ వచ్చేసి ఎంత అయిపోయింది ఎవరు లోపల చూసుకో. వాడెక్కింది దేవుడి మీదే అని. అట్లాగే ఇప్పుడు నువ్వు అన్నావు వాడేమిటి వీడేమిటి అని అన్నావు. మనం చేసుకునే కర్మలు మనకి దక్కుతాయి అంటారు. ఈ కర్మలు ఇందాక గత జన్మ నేను నమ్మను అన్నారు. నమ్మను కాదు, చాలా క్లియర్ గా చెప్తున్నా. గత జన్మ గురించి నేను మాట్లాడను. ఎందుకని సార్? తెలియని దాని గురించి. ఒరే నాకు శ్రద్ధ లేదు అనే మాట వాగేవరావు ఉండబోపి, కావాలంటే కటింగ్ చేస్తా చూసుకో. గత జన్మ అనేది నాకు తెలియదు, నేను చూడలేదు, వాటి మీద నాకు శ్రద్ధ లేదు, వాటి మీద నాకు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదంటే దాని అర్థం అదేరా, నాకు నమ్మకం లేదని గబ్బోడా. అరే ఎంత అబద్ధం ఆడతావు ఎందుకురా? ఇంత నీకు ఊడ్ర బ్రహ్మశ్రీని తోక తగిలిచ్చినాడు అబద్ధాల కోరికి గురించి మాట్లాడమంటావేంటి? మరి కర్మలని మీరు ఎలా చెప్తారు? కర్మలు నేను చదివిన దాంట్లో ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నా. ఇప్పుడు గత జన్మల గురించి కూడా చదివే బుక్ మీకు ఇస్తా, చదివి నమ్ముతారా? ఇంతసేపు ఇంటర్వ్యూలో ఎక్కడన్నా సరే కర్మల గురించి నేను చదివాను అన్నావు గాని, సత్కర్మ దుష్కర్మ అన్నావు గాని, సంచిత ప్రారంధ అగామి కర్మల గురించి ఎప్పుడన్నా మాట్లాడేవారా? ఎందుకు చెప్పాల మరి? కర్మల గురించి చదివేచుంటే ఏది గత జన్మలు ఉన్నాయని చక్కగా చదువుతా, చదివాక మళ్ళీ మాట్లాడుకుందాం. మరి తప్పకుండా చదువుతా. మరి ఇప్పుడు దాకా ఏం చెప్పావురా? చదివాక మాట్లాడదాం అన్నప్పుడు చదువుకున్నాకే చెప్పాలి దాని గురించి. నేను ఇంకా ఇప్పుడు ఒక విషయం, ఒరే రాఘవ శర్మ దరిద్రుడా, ఒరే వరంబో కూడా, ఏదన్నా ఒక విషయం నాకు తెలియదు అని చెప్పడానికి సిగ్గుపడకూడదురా. తెలియని విషయం కూడా తెలిసినట్టుగా మాట్లాడతావు చూడు, అప్పుడు సిగ్గుపడాలా. ఇంతసేపు మాట్లాడేసి నేను చదువుతా అని ఇప్పుడు అంటున్నావు చూడు, దానికి సిగ్గుపడు సన్నాసి. నేను అదే అంటున్నా, తెలుసుకొని మాట్లాడు అంది మా అమ్మ. నా తల్లి నాకు చెప్పింది ఏంటి? నాన్న, నీకు తెలియంది తెలిసినట్టుగా వాదించకు, తెలియంది తెలిసినట్టుగా వాదించకు, తెలిసింది చెప్పడానికి సిగ్గుపడకు. సార్ అదే. కానీ తెలియని దాన్ని తెలిసినట్టుగా చెప్పడానికి మాత్రం సిగ్గిడి చేసి కూర్చున్నావు ఇక్కడ, సిగ్గులేనాడా. మీకు తెలిసిన జ్ఞానం మొత్తం బుక్స్ ద్వారా వచ్చింది అంటున్నారు. మొత్తం బుక్స్ ద్వారా కాదు, కొంత మాత్రమే. నా సీతమ్మ తల్లి నాకు తెలియపరిచింది. కొన్ని పుస్తకాలు చదవటం వల్ల కొంత జ్ఞానాన్ని ఏదో కొద్దిగా సంపాదించుకున్నాను. నువ్వు ఏ పుస్తకం ఇచ్చినా అది చదవాలి అని నా నాన్న సంకల్పం చేసి చెప్పినప్పుడు తప్పకుండా చదువుతా, తప్పకుండా అడుగు. కానీ తెలియంది మాత్రం మాట్లాడను. కర్మలు అనేవి ఎలా ఎలా డిసైడ్ అవుతాయి సార్? నేను మంచి చేస్తే నాకు మంచి వస్తుంది. చిన్న నా తల్లి చెప్పింది, ఇప్పుడే పుట్టిన నా తల్లి చెప్పింది. సరే సార్, ఓకే. అమ్మ చెప్పింది, అమ్మకి నమస్కారం. ఓకే. ఇప్పుడే పుట్టిన బిడ్డకి కర్మ గురించి ఎందుకు సార్? ఎలా పుట్టాడు ఆ పేద నిరుపేదలో? అరే బాబు, అట్లాంటి అడిగితే చచ్చిపోతాడు, అడిగి ఏం తెలియకపోవచ్చు. ఆ స్లమ్లో హైజీనిక్ లేని ఒక ప్రదేశంలో ఎలా పుట్టిస్తారు బ్రహ్మగారు అని నేను అడుగుతున్నా. బ్రహ్మగారు పుట్టించడం ఏంటన్న? బ్రహ్మగారు సృష్టికర్త. అవును సార్, ఆయన బ్రహ్మగారు సృష్టికర్త. వాళ్ళ కర్మలని బట్టి వాళ్ళు దక్కించుకున్న జీవితం అంటారు. వాళ్ళ కర్మల్ని బట్టి ఇప్పుడు నేను అదే అంటున్నా, వాళ్ళ కర్మల్ని బట్టి. ఎద్దవా, నాకు చెప్పావు కదరా నేను పునర్జన్మ నమ్మను, నాకు శ్రద్ధ లేదు, నేను చూడలేదని. ఇప్పుడు ఆయన అడిగేదానికి సరిగ్గా సమాధానం చెప్తావు. అలా పుట్టారంటారు. నేను పుట్టించానా? నేను పుట్టించలేదు కదా. నేను అడుగుతుంది, ఆ కర్మలు ఎలా డిసైడ్ చేస్తారంటే ఏదైనా బుక్ ఉందా? భగవద్గీత చదువుతున్నావుగా, స్టార్ట్ చేస్తే తెలుస్తుంది. నువ్వు ఆల్రెడీ చదివానన్నావు కదరా, చదివిన అడిగిన దానికి చెప్పు. మరి వెంటాడుతుంది అని చెప్పడానికి భగవద్గీతలోనే ఉంది. ద్రౌపదిని వివస్త్రని చేస్తున్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో అందరూ మృత్యువుని అనుభవించారు. ఇది కూడా భగవద్గీతలో ఉందా? ఒక్క అడిగి అశ్వత్థామ తప్పించుకున్నాడు. కృష్ణుడు గారు కూడా చనిపోయారు కదా. ఎవరు? శ్రీకృష్ణుడు కూడా చనిపోయారు కదా. అవతారం చాలించిన సమయం వచ్చినప్పుడు అంటే వేరే వాళ్ళు చచ్చిపోతే మృత్యు. అది జాగ్రత్తగా మనం ఏంటంటే హైందవ సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని మనం దాన్ని అనుసరించాలి. కృష్ణ భగవానుడే ద్రౌపది కాదురా. ఇప్పుడు సపోజ్ భీష్ముడు కూడా అక్కడ ఉన్నాడు, పట్టించుకోలేదు. ధృతరాష్ట్రుడు కూడా ఉన్నాడు, పట్టించుకోలేదు. మరి అప్పుడు భీష్ముడు చచ్చిపోయాడు. కానీ 250 సంవత్సరాల తర్వాత ముసలాయన అయిపోయిన తర్వాత ఆయన బతికితే ఏంటి, సత్య ఏంటి, కర్మ కారణంగా
చెప్పు. ఇప్పుడు అవతలాడు అడుగుతున్నాడు కదా, అడిగే దానిలో పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్కి తగ్గట్టు నువ్వు సమాధానం ఎందుకు చెప్పట్లా? భగవానుడే ద్రౌపదిని కాపాడాడు, అవును. కృష్ణుడు ఇదయ్యాడేంటి? ద్రౌపదిని వివస్త్రని చేస్తున్నప్పుడు మానవాళిలో మానవమూర్తులుగా జన్మించి గురువృద్ధులు ఎవరెవరైతే కౌరవులు అందరూ ఆ నిండు సభలో ఉన్నారో ఆ వివస్త్ర చేసే కార్యక్రమంలో ఉన్నవాడు ఎవడూ తప్పించుకోలేకపోయాడు. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎవరెవరైతే వెనకడుగు మరి అక్కడే పాండవులు కూడా ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయలే, కాపాడలా. కృష్ణ పరమాత్మ ఒక్కడే వచ్చి కాపాడాడు. మరి ఈ 5గురిని కూడా ఎరా పెళ్ళం కాకపోయినా కనీసం ఒక ఆడదాని మానం తెస్తున్నందుకన్నా మీరు వెళ్ళి కాపాడుండొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ గడ్డెట్టి మరి వాళ్ళని కూడా తొక్కిపెట్టి నార తీయాల్సింది కదా. ఎందుకు చేయలే కృష్ణుడు ఆ రోజున అక్కడ? మరి వాళ్ళని ఎందుకు శిక్షించలేదు? అది కూడా చెప్పు సమాధానం. పెద్ద పండితుల్లాగా చెప్తున్నావు కదా. హిందువుగా పెట్టాను, హిందువుగా పెరిగాను. మా నాన్నగారు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో నేను సనాతన ధర్మం అనే మాటని విస్తృతంగా వింటూ ఉన్నా. ఈ సనాతన ధర్మం అనేది ఎవరు రాశారు? హిందువులకి సనాతన ధర్మం ఒక భగవద్గీత లాంటిది అని చెప్తూ ఉన్నారు. యాంకర్కి క్వశ్చన్ అడగటం కూడా రాదు. సనాతన ధర్మం గురించి తాడు బొంగరం తెలియదు, క్లారిటీ వచ్చేసింది. ఈ సనాతన ధర్మం అనేది ఎవరు రాశారు? హిందువులకి ఇది భగవద్గీత లాంటిది అంటారు. అసలు సనాతన ధర్మాన్ని ఒకటి రైట్ వింటర్ కబోది అని చెప్పి నువ్వు అడగాలి కదా ఎదురుగా కూర్చుని. పైగా యాంకర్ నీకు ఆల్రెడీ హింట్ ఇచ్చాడు, నేను సనాతన ధర్మంలో పుట్టా, సనాతన ధర్మంలో పెరిగా, మా నాన్నగారు సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు అనే మధ్యలో ఒక టక్ అని కట్టు కూడా వచ్చేది. ఆ కట్లో ఏం పోయింది అనేది నీలాంటి కబోదిగాడు ఎదురుగా ఉన్నాడు కాబట్టి నీకే తెలుసు. ఒక గొర్రె లేకపోతే ఒక క్రిప్టో, చాలా మంది ఇట్లాంటి సమాజంలో ఉన్నారు. అలాంటి క్వశ్చన్లు అడగాలన్న ఆతృతతోటి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్పు ఉండాలి కదరా గబ్బోడా, దౌర్భాగ్యుడా. సనాతన ధర్మం అంటే ఒక గ్రంథం కాదు నాన్న, ఒక సిద్ధాంతం కూడా కాదు నాన్న. సనాతన ధర్మం ఇట్స్ లైక్ ఏ స్ట్రీమ్. అది అనంత కాలవాహినిలో ధర్మం అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఆయా దేశ కాలమాన పరిస్థితులను బట్టి ధర్మం అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది. ఎందుకంటే ధర్మం అనేది ఒకటే కాదు, ధర్మాలు అనేకం ఉన్నాయి. అందులో వైయక్తిక ధర్మాలు, పారమార్థిక ధర్మాలు, భౌతిక ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు అని 2 రకాలుగా ధర్మాన్ని విభజించి ఉంచారు. ఇందులో సామాన్య ధర్మాలు అనేవి ఆయా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇవి కదా నువ్వు చెప్పాలి. ఈ ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టి దీన్ని సనాతన ధర్మము అంటున్నాము నాన్న. ఇది ఒక పేరు కాదు, లేకపోతే ఇది ఒక పుస్తకం కాదురా నాన్న అని చెప్పాలి కదరా గాడిద. ఎందుకు చెప్పలేదురా గాడిదే? దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు పొరపాటున కూడా మాట్లాడను. ఎందుకని? మీకు ఎందుకంటే మాట్లాడరా? మీకు తెలియని దాని గురించి మాట్లాడరా? స్వార్థపూరిత రాజకీయ లాభాపేక్ష కోసం పదాలు బాగున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ధర్మానికి తగిలించి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్న దాన్ని చూసి నవ్వి పక్కకి వెళ్ళిపోతా తప్ప దీన్ని పెద్దగా పట్టించుకోను. ఇటువంటి వాడి గురించి నేను మాట్లాడను. ఇప్పుడే నాకు సామెత గుర్తొస్తుంది, పంది బలిస్తే ఏనుగు కాదురా ఎర్రి పువ్వా అన్న డైలాగ్ గుర్తొచ్చింది. అలాగే గడ్డం మెరిసిన ప్రతోడు జ్ఞాని అయిపోడరా గాడిద అనో సామెత చెప్పాలనిపిస్తా ఉంది. ఈ నీచుడు అలాగే మాట్లాడాడు గట్టి. ఎవరు తోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు అదంటారు, ఒకళ్ళు ఇదంటారు, సనాతన ధర్మం అంటారు, ఇంకోటి అంటారు. నాన్న ధర్మం ఒక్కటే నాకు తెలుసు. ఏంటి ధర్మం ఒక్కటే, అదేంటి? ధర్మం ఒక్కటే, నాకు అదే తెలుసు. ఆ ధర్మాన్ని నేను అనుసరిస్తా, ఆ ధర్మ విధానంలో బ్రతుకుతా. ధర్మో రక్షితి రక్షిత అన్న పదానికి మళ్ళీ సేమ్ తప్పు. ఒరే గాడిది, ధర్మో రక్షితి రక్షిత అంటే నీ మంత్రం ప్రకారం ధర్మో రక్షితి రక్షిత అని చెప్పే ముందు ఫస్ట్ ధర్మం అంటే ఏంటో చెప్పాలి కదరా. ఇప్పుడు బడికి వెళ్తే పాఠాలు చెప్తారు కరెక్టే, కానీ ముందు బడి అంటే ఏంటి, పాఠం అంటే ఏంటో చెప్పాలి అసలు ఫస్ట్. దరిద్రుడా. స్వార్థ రాజకీయ లాభాపేక్షల కోసం ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా సనాతన ధర్మం వీళ్ళ బొంద నా పిండాకుడు. తదాస్తు, నీ పిండాకుడు నువ్వే పెట్టుకుందు గనిలే గానే. ఒరే రాజకీయాలు వచ్చి ఎన్నాళ్ళైందిరా? 1947లో మనకి స్వతంత్రం వస్తే 1950లో మనకి రాజ్యాంగం అమల్లోకి వస్తే అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ వచ్చింది. అంతకుముందు మనకి ఎన్నికల ప్రక్రియ ఉందా? మరి అంతకుముందు సనాతన ధర్మం లేదా? అంతకుముందు వైదిక ధర్మం లేదా? అంతకుముందు ఆర్ష ధర్మం లేదా? అరే అన్నిటికంటే ఫస్ట్ నువ్వు ధర్మో రక్షతి రక్షిత అనేది ప్రాక్టీస్ చేసి నేర్చుకో. అంతేగాని పద్దాక రక్షిత, జ్యోతిక, రష్మిక అంటే పేర్లు చెప్పమాక. అర్థమైందా?
ఇతర మతస్థుల్ని నీచగా మాట్లాడతారు, కించపరుస్తూ మాట్లాడతారు, అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, వీళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు. మేమే మాట్లాడతాం రా పోరంబోక, ఇతర మతస్థుల్ని కాదు, మమ్మల్ని ఎవడైతే కెలుకుతాడో వాడిని. ఇదే దేశంలో పార్సీలు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడన్నా అన్నామా? ఇదే దేశంలో జైన్లు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడన్నా అన్నామా? ఇదే దేశంలో బౌద్ధులు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా అన్నామా? ఇదే దేశంలో నీలాంటి దైద్రులు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా అన్నామా? ఎవరిని అంటున్నాము? ఎవడైతే నీ దేవుళ్ళ విగ్రహాలు రా అంటాడో ఆయన పట్టుకుని, అవునరా నా దేవుడు విగ్రహమే, నీ దేవుళ్ళలాగా శవం కదరా శవం అని అంటాం. ఎవడన్నా వచ్చి మీరు బహుదేవతారాధన చేస్తున్నారా, అనేక మంది దేవతల్ని పూజ చేస్తున్నారా అంటూ విమర్శిస్తాడో, అవును మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారా, ఉన్న ఒకే పరమాత్మ మా కోసం ఎన్నో అవతారాల్లో వచ్చాడు, ఎన్నో రూపాల్లో ఉన్నాడు, ఎన్నో రూపాలు కాదు అన్ని రూపాల్లో ఉన్నాడురా, అన్ని రూపాల్లో ఉన్న ఆ ఈశ్వర తత్వం ఒకటేరా నికృష్టుడా, నీలాగా గోతులో పడుకున్న పాచిపోయిన పీనుకు కాదురా మా దేవుడు అని చెప్పేసి చెప్తాంరా, చెప్తాం, బరాబర్ చెప్తాం. అవతలోడు మా మీద రాళ్ళు వేస్తుంటే మేము వాడి మీద పువ్వులేసి ఎర్ర పువ్వులం కాదురా కొండెరు పువ్వ, అర్థమైందా? ఇప్పుడు మంచితనం కావాలంట, మొండమొప్పి మంచితనం. మేము హిందువులు అంటారు, పెద్దమ్మ గుడి కూల్ చేస్తే ఒక్కడు వచ్చి మాట్లాడలా, ఇది ధర్మం. మొన్న నువ్వు వెళ్ళి మాట్లాడావా మరి? అక్కడ హిందూ సంఘాలే మాట్లాడి హిందూ సంఘాలే నిలబడ్డాయి. అయితే అన్ని గుళ్ళ కాడికి ఒకడే వెళ్ళి కూర్చోడు, అర్థమైందా? ఎవడికి తోచిన సందర్భంలో, ఎవడికి వీలైన సందర్భంలో ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడో ఒక చోట వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్ద్వందంగా నిరపేక్షంగా నిర్వహిస్తూనే ఉన్నారు. నీ చూడా నువ్వు ఎక్కడ ఉన్నావురా? నువ్వు ఆ టైంలో దేని పక్కలో ఉన్నావురా? తప్పు వెళ్ళి ఒకసారి చూడ. న్యాయం కోసం వెళ్ళి గుడి దగ్గర నిలబడ్డందుకు జైలుకి వెళ్ళారు హిందువులు, పోలీసులు ఎఫ్ఐఆర్లు కట్టారు, కేసులు కట్టారు. మా గుడిని కూలగొట్టేసి, మా విగ్రహాలని పగలగొట్టేసి మాకు న్యాయం చెయ్యండి అని మేము వెళ్ళి నిలబడ్డందుకు మా వాళ్ళనే అరెస్ట్ చేశారు. కళ్ళు పెట్టుకుని చూస్తే కనపడతారా కబోది అదవా. ధర్మం హిందువుల దేవుళ్ళు సాయిబాబా గారు ఉన్నారా లేరా? ఆ? సాయిబాబా గారు ఉన్నారా లేరా? ఎందుకు? ఆయన ఎప్పుడు అందరికీ భగవత్ స్వరూపంగా భావించేవాడే, అందరూ ఆయన భగవంతుడిగా భావించేవాళ్లే. ఆయన ఏనాడు నేను హిందువుల్లో పుట్టా, నేను క్రిస్టియన్లో పుట్టా, నేను ముస్లింలో పుట్టానని ఏనాడు అలా మీరు చెప్పి ఇక్కడ పుట్టా ఎవడి దాంట్లో ఏలు పెడదాం అంటే ఎట్లా తిప్పుతున్నావు? వెళ్ళి బాబా దాంట్లో పెట్టు, అదే ఆయన కొండలో. చాగంటి గారే సాయిబాబా గురించి మాట్లాడారు. ఆయన గురువు ఆయన దేవునికి ఒక రూపం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నార్త్లో సాయిబాబా గుళ్ళలో నేను చెప్పా కదా నాన్న ఇందాకే, మీరు చెప్తున్నారు సార్, మీరు ఇందాక ఆయన రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి నేను అంటున్నాను. చాగంటి వారికి రామాయణం గురించి మాత్రమే అని అన్నా. చాగంటి అంటే రామాయణం, రామాయణం అంటే చాగంటి అన్న. ఇంకా ఏ విషయాలు నేను మాట్లాడాల. సరే, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముని కూడా కించపరిచి మాట్లాడిన సందర్భం ఉంది చాగంటి. అప్పుడు దానికి సంబంధించిన ఇబ్బందులు చూడడం కూడా జరిగింది. సరే చెప్పు. కృష్ణుణ్ణి కించపరిచి మాట్లాడటం నువ్వు విన్నావరా? మొండమోకువడా, నీకు ఎవరి గురించి మాట్లాడాడో ఏం మాట్లాడాడో తెలీదు. ఆయన ఆ సందర్భంలో చేసిన ఒక వ్యాఖ్యని యాదవ కులం వారి మనోభావాలు గాయపడటం చేత ఆయన ఆ కులం వారికి క్షమాపణలు చెప్పారు తప్ప కృష్ణుడి గురించి అవమానకరంగా ఆయన మాట్లాడలేదరా. నిష్టదరిద్రుడా, నీకు తాడు బొంగరం తెలీదు, ఆకు పువ్వు తేడా తెలీదు, అయినా కూడా అట్టట్ట మాట్లాడుతున్నారా కాన్ఫిడెంట్ గా అబద్ధాలని. సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళి విగ్రహాలకి గోని సంచులు కప్పేసి సాయిబాబా గారు మా దేవుడు కాదు అనేసి బయట వేసిన సందర్భాలను చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను నవ్వుకున్నారా? బాధ కలగలా? ఎందుకు బాధ? దేనికి బాధ? దేనికి బాధ? ఎప్పటికప్పుడు కూడా ఈయన కూడా గోన్లోకి టట్ట గీసేస్తారని అడిగి తెలుసు. ఇట్లాంటి అదో మాటలు మాట్లాడితే ఒక దైవ స్వరూపం. దేనికి బాధ? ఎందుకు? అదే నేను దేనికి దేవుడుగా కొలిచే వ్యక్తిని విను. సాయినాథుడిని నేను సకల సద్గురువుగా భావిస్తా. ఆయన లాంటి గురువు భూమండలంలోనే లేడు. ఖండయోగ సాధన చేసిన ఒకే ఒక మహామహిమాన్వితుడు సాయినాథుడు. శరీరాన్ని ఖండించి తన ప్రేగులని నరాలని తీసి అన్నిటినీ శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి, నువ్వు కూడా ఏదైనా చెరువు గట్టుకెళ్ళి బోటి గడుక్కుంటా కూర్చొని నీకు కూడా అద్భుతాలు అంటే కడతాను యాదవ. పేగులు తీసి కడుక్కోవటం ఇటు చూశాడంట. మరి ఖండయోగ సాధన అని చెప్పిన వాడు ఇప్పుడు ఉన్న గురువులను అడుగు, ఒక్కడన్నా చేస్తాడేమో. అప్పుడు నువ్వు భూమి మీద ఉన్న గురువులు ఎవ్వరిలో సాయిబాబా లాంటి గురువు లేడు అనే మాట అనకూడదురా గబ్బోడా. గురు పరంపరే ఉంది సనాతన ధర్మానికి. కృష్ణుడు గురువే, దక్షిణామూర్తి గురువే, శంకరాచార్యుల వారి గురువే, వ్యాస భగవానుడు గురువే, రామానుజాచార్యుల వారి గురువే, మధ్వాచార్యులు గురువే, వల్లభాచార్యులు, నింబార్కుడు, ఎంతో మంది గురు పరంపరలో వచ్చారు.
వాళ్ళందరూ కూడా సనాతన భారతాన్ని నిర్మించడం కోసం ఎంతో తపన పడ్డారు. సనాతన ధర్మంలో వచ్చిన పెడపోకడలన్నింటినీ కూడా సరిచేసి మళ్ళీ సవ్యమైన దారిలో పెట్టడానికి వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేశారు. వీళ్ళందరితో పోలిస్తే సాయిబాబా చేసింది ఏంటో నువ్వు చెప్పరా? సాయిబాబా ఎటువంటి మార్గాన్ని శంకరాచార్యుల్లాగా ఒక అద్వైత మార్గాన్ని బోధించాడా? రామానుజాచార్యుల వారిలాగా విశిష్టాద్వైతాన్ని ఉన్న బోధించాడా? మధ్వాచార్యుల వారిలాగా ద్వైత సిద్ధాంతాన్ని ఉన్న బోధించారా? ఇక్కడ ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన మూడిటి యొక్క లక్ష్యం ఏంటి? ఏదో ఒక మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవటం, మోక్షాన్ని పొందటం, కైవల్యాన్ని పొందటం అనేది మానవులకి అంతిమ గమ్యం అని అందరికీ అలవాటయ్యేలాగా చేయటం, చతుర్విధ పురుషార్థాలని అవలంబించేలాగా చేయటమే కదా. మరి ఇలాంటి గురువులందరూ చేసిన దాంతో పోలిస్తే సాయిబాబా ఏం చేశారు? వ్యాసుల వారు చేసిన దాంతో పోలిస్తే సాయిబాబా చేసింది ఏంటి? ఇక్కడ సాయిబాబాని కించపరచాల్సిన అవసరం, సాయిబాబా గురించి నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నువ్వు అన్నావు చూసావా, సాయిబాబా అలాంటోడు ఇంకెవడో లేడు గురువు అని చెప్పి. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఆయన మానా నేను ఆయన బోటి గడుక్కుంటా ఉంటే పేగులు బయటకు తీసేశాడు అని చెప్పి వింత వింత కథలల్లేసుకుంది ఎవరో చెప్పు. మసీదులోకి వెళ్ళి దీపాలు పెట్టాడంటారు, శ్రీరామనవమి ఉరుసోత్సవాలు చేశాడంటారు. ఇదంతా నేటి కాలం దౌర్భాగ్యమే. సెక్యులరిజం అనే దానికి పునాది అప్పుడే పడింది. బ్రిటిషోడు రాబోయే రోజుల్లో భారతదేశానికి ఎప్పటికైనా స్వతంత్రం ఇవ్వటం తప్పదు, ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువుల్ని సంకనాకించాలి, సర్వనాశనం చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ వీళ్ళకి మన ధర్మం అనే భావన పోగొట్టేసి అన్ని ధర్మాలు మనవే అనే భావన పెంచేస్తే అప్పుడు ఒక దాని పట్ల నెగిటివిటీ ఉండదు. కాబట్టి మనం వెళ్ళి వీళ్ళ మతాన్ని ఎంత కించపరిచినా ఆడు మనోడే, ఈడు మనోడే అని సరిపెట్టుకుంటారంటూ అప్పటి నుంచే క్రియేట్ చేసుకొచ్చిన ఈ స్టోరీసే ఇవన్నీ కూడా. ఇక్కడ చాలా మంది అనొచ్చు, మీరు సాయిబాబాను అలా ఎలా వ్యతిరేకిస్తారు అని చెప్పేసి. మా గురు పరంపరలో వచ్చిన శంకర ఆమ్నాయ పీఠాల్లో ఒకటి ద్వారకా. అటువంటి ద్వారకా పీఠాధీశ్వరుడైన స్వరూపానంద సరస్వతి బ్రతికున్నప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాట, సాయిబాబా హిందువు కాదు అని చెప్పేసి. ఈ చిత్రామ్నాయ పీఠాలే హిందువులకి మార్గదర్శనం. కాబట్టి అటువంటి ఆమ్నాయ పీఠాల గురువులు ఏదైతే చెప్తారో దాన్నే మేము అనుసరిస్తున్నాం. దీనిలో తప్పే ఉంది. కాబట్టి సాయిబాబా అనే వ్యక్తి హిందువు కాదు. కాబట్టి అలాంటి ఆలయాల్లోకి వెళ్ళి సాయిబాబా విగ్రహాల కింద పక్కన పాదాల దగ్గర వినాయకుడి విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని, శివలింగాల్ని పెడుతూ ఉంటే చూస్తూ చేతులు ముడుచు కూర్చోటానికి మేమన్నా సవటలమా? నీకు భక్తి ఉంటే నువ్వు బాబాని పొగుడుకో, పూజ చేసుకో, గుడి కట్టుకో. కానీ బాబా పక్కన, అంటే గురువు అని నువ్వే చెప్పావు కాబట్టి గురువు పక్కన భగవంతుణ్ణి కించపరిచే లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఇట్లాంటి రిటాలియేషన్ వస్తుంది. అండ్ విగ్రహాలనే కాదు, రే రాఘవ శర్మ నిన్ను కూడా అట్టాగే చేస్తారు ఎప్పుడొకప్పుడు, జాగ్రత్త. అందరికీ ఒక ద్వారకామాయి, అందరికీ ఒక ప్రేమ, అందరూ ఒకే రూపం, అందరికీ ఒకే తత్వం, అందరూ నా వాళ్లే, నేను అందరి వాడిని అనే ఒకే ఒక విధానం తప్ప ఇంకొకటి లేదు. ఆయన ఉన్నంత కాలం, ఇదే దరిద్రాన్ని మేము సెక్యులరిజం అంటున్నారా? ఆయన ఉన్నంత కాలం ఆయన దరిదాపుల్లో కూడా రానివ్వాల. కానీ మార్వాడి సేటు ఎప్పుడైతే గుడి కడుతున్నాడో అప్పుడే చెప్పాడు, నువ్వు గుడి పూర్తి చేసేసరికి నేను ఉండను, నేను అందులో కూర్చోను అని కూడా చెప్పేశాడు ఆయన. నేను కూర్చోబెడతా అన్నాడు. సరే చూద్దాంలే కానీ అన్నాడు. కానీ కూర్చున్నాడా? లేదు. ఆ ద్వారకామాయి, ఆ బండరాయి, ఆ రెండే తన జీవితం అనుకున్నాడు. ఇప్పుడు గుడి కట్టింది మార్వాడి సేటు, మరి ఆ గుడిలో పూజ చేసింది ఎవరు? మహల్సాపతి బ్రాహ్మణుడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ కులాలను తీసుకొచ్చి హిందువుల్ని విడగొడుతూ హిందువుల్ని అవమానించడం చేస్తున్నావంటే బహుశా నీ వెనకాల కూడా ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిరా. నువ్వు ఎవడో పంపిస్తే వచ్చి ఇక్కడ కూతలు కోస్తున్నావు అన్న విషయం అర్థమవుతుంది అంతే. అక్కడే ఉండిపోయాడు, అవతారం చాలించాడు. ఆ తర్వాతే షిరిడీ గ్రామం ప్రపంచానికి తెలిసింది. అవతారమా? సాయిబాబా అవతారమేరా? దరిద్రుడు. కాషాయం అంటే ఏంటి? నాకు తెలియదు సార్. అది సన్యసత్వం. నీ పాడేం కాదు. కాషాయం అంటే త్యాగానికి గుర్తు. విమర్శించను. విమర్శించను అన్నప్పుడు మూసుకుని కూర్చోవాలి. పంది కుక్కుల గురించి నాకెందుకు లేనా? సరే, అవును, ఈ పంది గురించి మాత్రమే అడుగు. పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం. నా కూతుర్ని నేను ప్రేమిస్తాను, నా కూతుర్ని లేపుకెళ్ళిపోయేవాడిని గౌరవిస్తాను అని అంటావా?